దైవ మర్మములు ఆగస్టు 10 సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కీర్తనలు 115:1. దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును గనపరిచి రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మమును దానియేలుకు బయలుపరిచెను. దానియేలు 2:19. వెంటనే దానియేలు రాజు యొద్దకు వెళ్ళి ఆ కళ దాని భావంను చెప్పి ఉండవచ్చును. అయితే దానియేలు అట్లు త్వరపడలేదు. ప్రభువును స్తుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ప్రార్థనలో దీన్ని చూడగలము. దానియేలు 2:23-24. మనం అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాము. ప్రభువు మనకి ఏదైనా బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మర్చిపోయేదాం. దానియేలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించుము. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసితివి. అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడయ్యనని అతడు గుర్తెరిగాను. దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగినని పదే తలపోసాను. తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు. రాజు సముఖంలో సహా దానియేలు ఘనతను కోరలేదు. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టముగా చెప్పాను. రాజు, నేను చూచిన కలను దాని భావంను తెలియచెప్పుట నీకు శక్యమా అని దానియేలును అడుగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. నీవు జయించు వాడవుగా ఎండగోరినచో దేవుని మహిమను ఎన్నటికిని దొంగిలవద్దు. అపోస్తలుడైన పౌలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే అని చెప్పాను. దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మార్లు పలికెను. ఏ బోధకుడైనను, ఉపదేశకుడైనను, దైవజనుడైనను తనను తానే హెచ్చించుకొనినను, లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదము కలదని మనం తెలుసుకొని జాగ్రత్త పడవలను. నీవు జయించు వాడవుగా ఎండగోరినచో నీవు ఎప్పుడునూ దాగి ఉండి ఇట్లు చెప్పవలను, నేను కాదు, కేవలము ప్రభువే చేసెను. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యమును, దేవుడు బయలుపరిచే ప్రతి విషయమును కూడా దేవునికే మహిమ చెల్లించే వారముగా, మనుషులకు మహిమ చెల్లించే వారముగా మనము కూడా ఉండకుండా మర్మములను బయలుపరిచే దేవుని అందే మనము జీవించాలని, ఆ విధమైన జీవితము దేవుడు మనందరికీ దయచేయగలుగునట్లు మనమందరము కూడా ఈ జీవన పయనంలో పయనించాలని దేవుని ఆశ ఉంది. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.